ఎస్ఐ గారు, వీటి ఆధారంగా ఎవరో కనిపెట్టండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ, మా రమ బిజినెస్ కి సంబంధించిన శత్రువులేమో తేల్చండి. వాళ్ళని ఊరికే వదలకూడదు. అవును ఎస్ఐ గారు, నేను కమిషనర్తో మాట్లాడతాను. ఎంక్వైరీ గట్టిగా చేయండి. వాడెవడో పట్టుకోండి. వాడిని ఉరికమ్మం ఎక్కించే వరకు నేను వదలను. అవునండి, వాడెవడో తెలియాలి. తెలిసిందంటే నేను మాత్రం వదలను. ఎంతవరకు వెళ్లాలో అంతవరకు వెళ్తాను. నాకు కావాల్సింది అదే. అసలు దోషి తప్పించుకోకూడదు. నన్ను నిందల పాలు చేసిన ఆ ద్రోహి బయట తిరగకూడదు. వదలం, త్వరలోనే పట్టుకుంటాం. ఎస్ఐ గారు, ఇక ఈ విషయం వదిలేయండి. అదేంట్రమ్మా, చామంతి చేస్తుందంటే మాత్రం షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ వరకు వెళ్తున్నా సరే అన్నాం. వేరే ఎవరు తెలిస్తే మాత్రం వదిలేమంటావేంటి? ఆ శత్రువెవరో నాకు తెలిసింది కాబట్టి. శత్రువు అని మీరే అంటున్నారు కదా అమ్మగారు. శత్రువుని ఎవరు వదిలేరు కదా అమ్మగారు. ఏయ్, నువ్వు అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఇంకా ఈ విషయంలో ఎవ్వరూ మాట్లాడద్దు అంటున్నాను. వాట్ మామ్? తెలుగులోనే చెప్పా, అర్థం కావట్లేదా? అది కాదత్తయ్య గారు, మిమ్మల్ని చంపాలని చూసిన వాణ్ణి వదలకూడదు కదా. వదులుతానని చెప్పానా? మిమ్మల్ని ఎవరిని ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్తున్నాను. ఇది గోటితో పోయేది కాదు. అఫీషియల్ గా వెళ్తే మీలో ఎవరికన్నా ప్రమాదం జరగొచ్చు. మీలో ఎవరికైనా ఏమైనా అయితే నేను తట్టుకోలేను. హర్షకయ్యింది చాలు. ఇక నేనలాంటిదేది చూడకూడదు. రమా, చెప్తున్నాను కదా హర్ష, నేను పర్సనల్ గా డీల్ చెయ్యాల్సిన విషయం ఇది. మరో ఇన్సిడెంట్ ఏది జరగకుండా నేను ఫుల్ స్టాప్ పెడతాను. ఎస్ఐ గారు, నేను చూసుకుంటాను. చెల్లెమ్మా, దేనికో భయపడుతున్నట్టు కనిపిస్తున్నావేంటి? అలాంటిదేమీ లేదన్నయ్య. మాట్లాడితే తీరిపోయేదే. మీరు వెళ్ళండి. సరే, పదనిషా. మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. అది రమ్మ చూసుకుంటానని చెప్పింది కదా, నిశ్చింతగా ఉండండి. ఎవరై ఉంటారు డాడ్? మీ అమ్మ చెప్తేనే కదా తెలిసేది. మాట్లాడితే తీరిపోతుందని అన్నారు కదా మావయ్య గారు. అత్తయ్యని మళ్ళీ అడగకపోవడమే బెటర్. ఎస్, యు ఆర్ రైట్ రోజా. మామ్ సాల్వ్ చేస్తుందిలే. అవును సార్. మళ్ళీ తప్పించుకున్నావే. అత్తయ్య చెప్పకూడని ఆ శత్రువు ఎవరై ఉంటారు? ప్రేమ్, ఆ వీడియో ఎవిడెన్స్ ని జాగ్రత్తగా పెట్టండి. వాడెవడో బయట పడకూడదనే అమ్మ చెప్పకుండా దాస్తుందనిపిస్తుంది చా. అవును బాబు, నాకు అదే అనిపిస్తుంది. ఏదో ఉంది, కానీ నిజాన్ని ఎన్ని రోజులు దాయలేరు కదా. ఏదో ఒక రోజు తెలుస్తుంది. అప్పటి వరకు అందరం జాగ్రత్తగా ఉంటేనే మంచిది. ఆ ఉంగరాన్ని ఎక్కడో చూసానే, గుర్తుకు రావట్లేదు. దయచేసి అలా మాట్లాడకండి.
నేను కల్లో కూడా తట్టుకోలేను. నేను కూడా నీకేమన్నా అయితే తట్టుకోలేనని చెప్తున్నాను. ఈ చెయ్యి పట్టుకుని 7 అడుగులు నడిచాను, కానీ ఏ రోజు కూడా నీకు ఏడుపు తప్ప సంతోషాన్ని ఇవ్వలేకపోయాను. అదేం లేదండి, నేను సంతోషంగానే ఉన్నాను. మిమ్మల్ని చూస్తూ ఈ జన్మ ఇలా గడిచిపోతే చాలు. ఈ జీవితానికి ఇంకేం అక్కర్లేదు. నువ్వు అలా అనుకున్నా నేను అలా అనుకోలేను చంద్రిక. నువ్వు నన్ను పెళ్లి చేసుకుని నా జీవితం అంతా నాశనం చేసుకున్నాను అని ఒక్క క్షణం కూడా నీ మనసులో ఆలోచన రాకుండా నీ కోసం నేను ఏదైనా చేస్తాను చంద్రిక, ఏదైనా చేస్తాను. మీరు నాకు చేయటానికి నాకింకేం కావాలండి? నీకు తెలియదు చంద్రిక, ఇలా అయోమయంగానే ఉంటావా? ఇక నువ్వు మిగిలిన జీవితం అంతా సంతోషంగా హ్యాపీగా గడపాలి. రమానే కాదు, కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా నీ జోలికి రాకూడదు. నేను నిన్ను అలా చేస్తాను, అలా చేస్తాను.